ఆఫ్టర్నూన్ ఆర్టీఐ మీడియా. ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం. ప్రజల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తుందని ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులకు సంబంధించిన దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన అన్నారు. గ్రామానికి చెందిన రైతులు, మహిళా రైతులు రెవెన్యూ సదస్సులో పాల్గొని అధికారులకు భూ సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు అందించగా తహసీల్దార్ స్వీకరించిన అనంతరం సిబ్బందికి కంప్యూటర్లో నమోదు చేయాలని సూచించారు. సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన గ్రామ రెవెన్యూ సదస్సులో సోమవారం ఎడపల్లిలో 149 అర్జీలు రాగా మండల వ్యాప్తంగా 698 దరఖాస్తులు రైతుల నుండి వచ్చాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందని, రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకుని రైతులు తమ దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించుకోవాలని తహసీల్దార్ సూచించారు. భూభారతిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక నూతన భూ రికార్డుల నిర్వహణ, డిజిటలైజేషన్ వ్యవస్థ అని ధరణి పోర్టల్లోని లోపాలను సరిదిద్దే శాశ్వత భూ సమస్యలు పరిష్కారం కోసం రూపొందించబడిందని, భూమి హక్కుల పరిరక్షణ లావాదేవీల సరళీకరణ, పారదర్శకత, జవాబుదారీతనం పేరుకుపోయిన భూ సమస్యలను ఈ చట్టం పరిష్కరిస్తోందని, రైతుల నుండి రెవెన్యూ శాఖలో అధికారులకు అందించిన ప్రతి దరఖాస్తులను కంప్యూటర్లో నమోదు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. కాగా ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన 1 ఎకరం 39 గుంటల భూమి ఎడపల్లి మండల పిఎస్సిఎస్ చైర్మన్ పోల మల్కారెడ్డి తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అన్యక్రాంతమైన సొసైటీ భూమిని తిరిగి సొసైటీకి వర్తించేటట్లు తహసీల్దార్ చొరవ చూపాలని ఫిర్యాదులో మల్కారెడ్డి కోరారు. ఇట్టి కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అనూష, ఆర్ఐ జయప్రకాష్, ఆపరేటర్లు రఘు, చంద్రశేఖర్, సిబ్బంది నరేష్, రమేష్, సాయిబాబా, సావిత్రి, విఆర్ఏ కరుణాకర్, నవీన్, ఎడపల్లి గ్రామ రైతులు బంజు కామప్ప, మచ్కూరి గంగాధర్, బ్రాహ్మణపల్లి వరప్రసాద్, కేసరి శంకర్ గౌడ్, ఆనంద్ రెడ్డి, బండారి హబీబా, నాయుడు పోతన్న, న్యావనంది గోపాల్, కంజూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఎడపల్లి గ్రామంలో ఈ రైతు రెవెన్యూ సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ ప్రజలు చాలా విస్తృతంగా పాల్గొని తమ యొక్క భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తుని మా యొక్క కౌంటర్లో సబ్మిట్ చేస్తున్నారు. వాటిని పరిశీలిస్తే చాలా సమస్యలు చాలా విస్తృతంగా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఈరోజు ఎడపల్లి గ్రామంలో ప్రారంభమైన తర్వాత కూడా మన మండల కార్యాలయంలో ఎవరైనా ఇంకా వేరే గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ రైతులు కానీ తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తుని ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ కౌంటర్లో ఈ యొక్క భూ సమస్యలను తప్పకుండా మాకు సమర్పిస్తే వాటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా సాధ్యమైనంత పాజిటివ్గా మీకు న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ విషయాల్లో చింతించిన అవసరం లేదు. మేము దరఖాస్తు ఇవ్వలేదు అనే బాధపడే అవసరం లేదు. మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎవరిలో కానీ మా మండల రెవెన్యూ కార్యాలయంలో మీ యొక్క దరఖాస్తుని సమర్పించి మీ భూ సమస్యలకు పరిష్కారం పొందడానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు వరకు తమిళనాడులో జరిగిన రెవెన్యూ సదస్సు నాటికి 515 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా ఈరోజు ఒక 100 పైన వస్తాయని అనుకుంటున్నాము. దీంట్లో ఎక్కువ మటుకు సాదా పరిణామం అంటే రిజిస్ట్రేషన్ కాకుండా తెలంగాణ మీద ఉన్నటువంటి దరఖాస్తులు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా అసైన్మెంట్కి సంబంధించిన భూములు కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ప్రకారం చేయబడుతుంది. అవి ఇంకా రిలీజ్ చేయలేదు. అంటే గవర్నమెంట్ రాలేదు. వచ్చిన తర్వాత వాటిని ఆ గైడ్ లైన్స్ ప్రకారం పరిశీలించి మీకు సాధారణ కింద కూడా పట్టం మార్పు చేయబడతాయి. ఇంకా అది కాకుండా వేరే విస్తీర్ణంలో ఉన్న తప్పులు కానీ, పట్టదారు నేమ్లో ఉన్న తప్పులు కానీ, లేదంటే పిఓపిలో అంటే మీ యొక్క పట్టాలు ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కింద నమోదై ఉంటే అటువంటి కేసులు కూడా ఇతర ఏ రకమైన కేసు అయినా సరే మేము ఆఫీస్లో ఉన్న పహానీ రికార్డ్స్ కానీ, ట్రాన్స్ఫర్ పహానీ కానీ అన్నింటినీ
పరిశీలించి మీకు సరైన విధంగా పరిష్కారం చేయబడుతుందని తెలుపుతున్నారు. సో రేపటి నుంచి మీరు ఎంఆర్ఓ కార్యాలయంలో స్వయంగా కానీ యువత కానీ దరఖాస్తులు సబ్మిట్ చేయవచ్చు.